హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ కర్మ. అడివిశేష్ తానే హీరోగా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మారి మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మూవీ పేరు కర్మ. ఇది సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. 2010లో మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో అమెరికన్ యాక్టర్ అయిన జెడ్ టైలర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మన హిందూ పురాణాల్లో కర్మ సిద్ధాంతాన్ని ఇప్పటి కలియుగం ఆధునిక ప్రపంచానికి ఆధునిక పద్ధతిలో చెప్పబడిన కథే ఈ కర్మ మూవీ. మూవీకి అడివిశేష్ తన మొదటి మూవీగా ఎంచుకుని మూవీని డైరెక్ట్ చేసిన ధైర్యానికి, ఆ గట్స్కి మనం మెచ్చుకుని తీరాలి. అడివిశేష్ గారు మొట్టమొదటి మూవీ ఏంటని చెప్పి మన మూవీ చాయిస్ 9 ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ వీడియోయే ఈ కర్మ మూవీ రివ్యూ వీడియో. మూవీ స్టోరీ విషయానికి వస్తే, పద్మ హీరోయిన్ ఒక ఎన్ఆర్ఐ కూతురు. తన చిన్నతనంలో తన తండ్రి హిందూ ధర్మాలు, హిందూ పురాణాలు, హిందూ ఆచార సంప్రదాయాల గురించి పద్మకు వివరిస్తూ, మనకు అధర్మం ఎదురైనప్పుడు దేవుడు భూమి మీద రాక్షస సంహారం చేయడానికి ఏ కాలంలోనైనా దశావతారాలు ఏదో ఒక రూపంలో భూమి మీదకి వస్తాడు అని చెప్తారు. కానీ దురదృష్టవశాత్తు తన తండ్రి ఆ ఆలయ ప్రాంగణంలోనే కొంతమంది దుండగుల చేతిలో చంపబడతాడు. అప్పటి నుంచి పద్మకు దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతుంది. తాను ఊహించలేని సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది తన జీవితంలో. వాటి నుండి అడివిశేష్ ఎలా కాపాడాడు, అలాగే నమ్మకాన్ని కోల్పోయిన పద్మకు దేవుడి మీద నమ్మకాన్ని ఎలా కలిగించాడు, ఇంతకీ అనేవాడు ఎవరు అని తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ముఖ్యంగా ఒక రైటర్గా మంచి కంటెంట్ని తీసుకుని దానిని ఒకే వేలో థీమ్ ఎక్కడ మిస్ కాకుండా, అనవసరమైన కామెడీ సాంగ్స్ను మూవీలో బలవంతంగా ఇరికించకుండా మూవీ ట్రావెల్ చేసిన విధానం సూపర్బ్గా ఉంది. అడివిశేష్ తన క్యారెక్టర్లో పరకే ప్రవేశం చేశాడని చెప్పాలి. ఆయన పలికించిన హావభావాలు చాలా సున్నితంగా చూపించిన విధానం చాలా సూపర్గా ఉంది. కర్మ సిద్ధాంతం మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని దేవుడు ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాడు, ధర్మాన్ని ఎప్పుడు దేవుడు కాపాడుతాడు అని డైరెక్టర్ అడివిశేష్ గారు చెప్పడానికి మంచి ప్రయత్నం చేశారు. మూవీ ప్రారంభంలో స్లోగా ఉన్న మూవీ స్టోరీలోకి వెళ్ళే కొద్దీ మిస్టరీ తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి మూవీ మీద స్టడీగా ఒకే వేలు వెళ్తుంది. హీరోయిన్గా చేసిన పద్మ గారి అమెరికన్ నటి జెడ్ టైలర్ గారి పర్ఫార్మెన్స్ మంచి ఇంప్రెసివ్గానే ఉంటుంది. మూవీలో మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా కర్మ థీమ్ సాంగ్ సూపర్గా ఉంటుంది. శ్రీకృష్ణుడి గురించి చివరిలో చెప్పిన విధానం, క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ట్విస్టులకు, అలాగే అడివిశేష్ రైటింగ్ స్కిల్స్కు మనం ఇంప్రెస్ అవుతాం. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మన ప్రేక్షకులకు కామెడీ, మాస్ మసాలా ఫైట్స్, యాక్షన్ మూవీస్ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఈ మూవీలో మనం ఇలాంటివి ఏమీ ఆశించలేం. అలాగే మూవీ ఎప్పుడో 2007లో షూటింగ్ జరగడం వల్ల ఫ్రెష్ లుకింగ్ కనిపించదు. మళ్ళీ కథ బాగున్నా కథనం చాలా నెమ్మదిగా, స్లోగా ఉండడం మనకు కనెక్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ కర్మ మూవీ మీరు చివరగా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, రొటీన్ కమర్షియల్ మూవీస్ని కాకుండా కొంచెం కొత్త మూవీస్ని ఇష్టపడే వారికి, కొత్త జోనర్కి ఇష్టపడే వారికి, నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూడాలనుకునే వారికి ఈ మూవీ మనం మంచి చాయిస్గా సజెస్ట్ చేయవచ్చు. అలాగే ఈ కర్మ మూవీ యూట్యూబ్లో తెలుగు వర్షన్లో అందుబాటులో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. మిమ్మల్ని మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అలాగే మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ ఈ మూవీకి 3.25 అవుట్ ఆఫ్ 5. చివరగా ఈ సమస్త జీవమనుగడ ఈ శ్రీకృష్ణమయం అని చెప్పడానికి మంచి ప్రయత్నం చేసిన మన అడివిశేష్ గారిని మనం మెచ్చుకుని తీరాలి. వీడియో రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.